ఈసారి ఖైరతాబాద్ స్వామి శోభయాత్ర నిమజ్జనం ఎంత ఇంపార్టెంటో ఈసారి కూడా హార్స్ రైడింగ్ లో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా పాల్గొనడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ మహిళలు ఇద్దరు కూడా ఇక్కడ హార్స్ రైడింగ్ కి సిద్ధంగా స్వామివారి నిమజ్జనానికి వెళ్తుంటే ముందు హార్స్ రైడింగ్ జరుగుతుంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ మహిళా కానిస్టేబుల్స్ కూడా హార్స్ రైడింగ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. మహిళా కానిస్టేబుల్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా అనిపిస్తుంది? ఫర్ ద ఫస్ట్ టైం హార్స్ రైడింగ్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక మంచి ఆపర్చునిటీ మాకు. ఎలా హ్యాండిల్ చేస్తాం అనుకుంటున్నారు? స్వామివారి నిమజ్జనాన్ని చూసాం, చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. ఎలా అనిపించింది మీకు? కొంచెం దూరం జర్నీ జరిగింది హార్స్ రైడింగ్ మీద, ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే మేము ఆబ్వియస్గా అంటే నార్మల్ డ్యూటీస్కి వెళ్తున్నాం, కానీ ఇలాంటి బందోబస్తుకి రావడం ఫస్ట్ టైం మేము. సో ఎట్లన్నా మా డ్యూటీస్ కరెక్ట్గా నిర్వర్తించాలి అని కోరుకుంటున్నాం. 6 months నుంచి ఇదే ట్రైనింగ్లోనే ఉండి మీరు సక్సెస్ఫుల్గా ఇది చేశారు కదా. ఈరోజు ఈ డ్రమ్స్ సౌండ్స్ కానీ ఇక్కడ బాంబులు పేల్చే సౌండ్స్ కానీ మీరు ఎలా హార్స్ని ఎలా హ్యాండిల్ చేయనున్నారు? మీకు అంటూ సీనియర్స్ కూడా పక్కన ఉన్నారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే మాకు మేము ట్రైనింగ్ తీసుకునేటప్పుడే హార్స్ ఏమంటారు సౌండ్స్కి అట్లా ఆబ్వియస్గా ప్యానిక్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మాకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్రాకర్స్ వేల్చి బ్యాండ్ సౌండ్ అట్లా, సో దీనికి ట్రైన్ చేసి ఉంటారు. అవును, ఒక్కొక్క రైడర్కి ఒక్కొక్క హార్స్ అనేది అలౌట్ చేస్తూ ఉంటారు. సో దానికి మాకు బాండింగ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ హార్స్ రైడింగ్ సక్సెస్ఫుల్గా స్వామివారి నిమజ్జనం కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం కంగ్రాచులేషన్స్. మీరు సక్సెస్ఫుల్గా గణనాథుని ముందుకి హార్స్ రైడింగ్తో వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మీరు ఫస్ట్ టైం హార్స్ రైడింగ్ చేయడం మీకు ఎలా? చాలా హ్యాపీగా ఉంది. అందరికీ రాని ఛాన్స్ ఇది. అందరం నార్మల్గా వచ్చి డ్యూటీస్ చేసేవాళ్ళం, కానీ ఇలా స్పెషల్గా మేము ఉన్నామని ఒక భరోసా అందరికీ ఉంది. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మా వల్ల మంచిగా అవుతుందని మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇవి సౌండ్స్కి ఎలా రియాక్ట్ అవుతున్నాయి? ఇవి మీ కంట్రోల్లో ఎలా ఉంటుంది? మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఎస్పెషల్లీ మనకి నిమజ్జనం అనేది పెద్ద విషయం. అందరూ ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంకి వెళ్ళే చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్ల గురించి కూడా అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో మన తెలంగాణ స్టేట్లో ఉన్న మెయిన్ గణేష ఇదే. ఇక్కడ అయిన బందోబస్తు చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో ఇందులోకి మేము వచ్చినప్పుడు ఈ హార్సెస్ బ్యాండ్ సౌండ్కి చాలా హల్చల్ చేస్తాయి. మేము దీనికి ముందే ఎలా వీటి హల్చల్ చేసినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలని మేము గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తాము డైలీ. సో మాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు, మా సార్ వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా చిన్న ఇబ్బంది అయినా వాళ్ళు కూడా చూసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఏదో చిన్న జూనియర్స్ లెక్క చూడరు, వాళ్ళ బిడ్డల లెక్కే చూసి చిన్న ఏదైనా మిస్టేక్ అయినా మాకు ప్రతిదీ అవసరం ఉన్నది కానీ భయపడుతున్నా ముందే వాళ్ళు కేర్ తీసుకొని మమ్మల్ని కొద్దిగా జాగ్రత్తగా పెట్టి వాళ్ళు కొద్దిగా రిస్క్ ప్లేస్లో వాళ్ళు ఉంటున్నారు. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. మా సీనియర్ సార్ వల్ల కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కానీ నిమజ్జనం కూడా అంతే సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. చూసారు కదా, హార్స్ రైడింగ్ కూడా స్వామివారి ముందు ఇక్కడ 6 గుర్రాలు రావడం జరిగింది. 2 మహిళా కానిస్టేబుల్తో పాటు ఇక్కడ సీనియర్స్ కూడా ఉన్నారు. సీనియర్స్ కూడా వాళ్ళకి బాంబుల్స్ పేల్చినప్పుడు కానీ డ్రమ్స్కి ఎలా రియాక్ట్ అవుతాయి, హార్సెస్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ట్రైనింగ్ టైంలో కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఫస్ట్ రాగానే కొంచెం ఇవి కూడా ఇక్కడున్న క్రౌడ్కి కానీ ఇక్కడున్న జనాల్లో అవి కూడా కొంచెం భయపడ్డాయి, కొంచెం హల్చల్ చేశాయి, తర్వాత అంత కంట్రోల్ వచ్చాయి అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది.